ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రోజు రాత్రి 10 లోపు ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. మరింతకీ తులారాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రోజు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీకు గ్రహాల అనుకూలత ఉండబోతుందా లేదంటే ప్రతికూలత ఉండబోతుందా, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే శనిదేవుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఉత్తరాభద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల్లో ఒకటి ఈ తులారాశి. మరి ఇందుకు సంబంధించి తులారాశి వారి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి మధ్యమంగా ఉంటుంది. అలాగే తులారాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా తులారాశి వ్యక్తుల్లో వివాహం అయ్యి సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగానికి ఛాన్స్ ఉంది. ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ టైంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, ఇతర వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారంలో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు. ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభాలు వస్తూ ఉంటాయి. తాతల కాలం నాటి ఆస్తుని నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తుంటారు. తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కనకలని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను, అదేవిధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. రాజతత్వం అనేది మీలో అస్సలు అనేది లేకుండా ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎలాంటి ఇబ్బంది, ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఇక తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే గ్రహాల గమనం ప్రకారం శని అనేది తులారాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. తులారాశి వారికి కృషికి, వీరు చేసే కృషికి తగిన గుర్తింపు అనేది ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి.
తులరాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ఇక తులరాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రాత్రిలోపు ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. ఎవరైతే మీలో వివాహం జరిగి ఉంటుందో అటువంటి వ్యక్తులకు మాత్రం ఈ యొక్క విషయం సూచించడం జరుగుతుందండి. మీకు ఎవరైతే భార్యాభర్తలు తులరాశి వారికి చెందిన వారు జూన్ 10వ తేదీ మంగళవారం గతంలో మీరు విడిపోయి ఉంటే ఈ యొక్క జూన్ 10వ తేదీన మళ్ళీ కలవబోతున్నారు. అది కూడా ఇద్దరు వ్యక్తుల వల్ల. ఎవరైతే మీ కుటుంబాల్లో వ్యక్తులు ఉంటారో, మీ యొక్క వివాహం చేసిన వ్యక్తులు ఉంటారో, కీ రోల్ ప్లే చేసిన వ్యక్తులు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మిమ్మల్ని కలపబోతున్నారు. అదేవిధంగా అబ్బాయి తరపు వ్యక్తి, అమ్మాయి తరపు వ్యక్తి మాట్లాడుకోవటం వల్ల ఆ ఇద్దరు మిమ్మల్ని కలపడం జరుగుతుంది. దాంతో మీ మధ్యన గొడవలని సమస్య పోతాయి. చక్కగా మునుపట్ల దాంపత్య జీవితం చక్కగా హ్యాపీగా సాగుతుంటుంది. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. విడిపోయిన మీరు మళ్ళీ కలవటం వల్ల మీ పిల్లలు కూడా ఒక్కటవుతారనమాట. మీ అందరూ కూడా చాలా ఒకే మాట పైన ఉంటారు. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా జీవిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి మరికొన్ని రోజుల్లో కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ సంఘటనల విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఆ సంఘటనలు ఏ విషయాలు జరగబోతున్నాయి అంటే ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తులారాశి వారు బాగా రాణించబోతున్నారు. రాబోయే రోజుల్లో వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత ప్రాఫిట్స్ ను అందుకుంటారు. మీ బిజినెస్ ని విస్తరిస్తారు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలని అక్కడి మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ టైంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్ లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ ఈ సమయంలో రాబోతూ ఉంది. అన్ని రంగాల్లో లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు ఉండదు. అలాగే మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే మీ సొంతం అవుతుంది. ఉన్న ఆస్తుల్ని రెండింతలు చేస్తారు. దాంతో మీరు కోటీశ్వర్లు అవుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇకపోతే మీలో ఎవరైతే ఆర్థిక సమస్యలు, వివిధ రకాల సమస్యలు, కష్టాల నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో చక్కటి ఫలితాలను సాధించడానికి ఎవరికైతే మీరు దుష్ప్రభావాలు తొలగిపోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోవే జ్యోతిష్య పరిహారాన్ని పాటిస్తే మీకు అంత మేలే జరుగుతుంది. మరి ఆ పరిహారాలు ఇప్పుడు చూద్దాం. తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుంది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కదా. అయితే ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం అనేది ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా ఉంటుంది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ, పసుపు. పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి. మరియు శనివారంలో శని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల శనగలు ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ప్రతి ఒక్కరు వచ్చిన వారందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజులు తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. చాలా మంచి జరుగుతుంది. తులారాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 4. మీకు శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజులో మీరు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టుకోవడం మంచిదిగా చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఉన్నత ఫలితాలు వస్తాయి. ఇకపోతే తులారాశి వారు ఆంజనేయ స్వామిని మీరు ఎక్కువగా కొలిస్తే చాలా మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంకా మేలు జరుగుతుంది. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకున్న వారికి వ్యాపారం, వృత్తిపరంగా, అదేవిధంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ మీకు ప్రతి ఒక్కటి కూడా శ్రేయస్సు, సంపద ప్రతి ఒక్కటి మీరు కోరుకున్నది అన్ని కూడా జరుగుతాయండి. మీరు ఏది కోరుకుంటే అది నిస్వార్థంగా కోరుకుంటే ప్రతి ఒక్కటి జరిగి తీరుతాయి. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 10వ తేదీ మంగళవారం రాత్రిలోపు ఇద్దరు వ్యక్తులలో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.